తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ ప్యాలెస్ ముందు ఉన్న ఆంక్షలు తొలగించడంతో మంగళగిరి తాడేపల్లి ప్రజలకు 4 లేన్ల రహదారి అందుబాటులోకి వచ్చింది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన ఉన్న నివాసం ఉంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు 5 ఏళ్ల పాటు రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. రైట్, తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ ప్యాలెస్ ముందున్న ఆంక్షలు తొలగించడంతో మంగళగిరి తాడేపల్లి ప్రజలకు 4 లేన్ల రహదారి అందుబాటులోకి వచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయచంద్రిక, తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కి అయితే ఎదురుగా ఉన్న రోడ్డు ఇక నుంచి కూడా ప్రజలకి వాడుకలోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి మొత్తం కూడా ఈ రహదారి పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రహదారిలోకి ఎవరిని కూడా రానివ్వకుండా చివర దాదాపు అటువైపు ఒక 500 మీటర్ల దూరంలో ఒక చెక్ పోస్ట్, ఇటువైపు 2 వైపులా చెక్ పోస్ట్ పెట్టేసి మొత్తం కూడా వీళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. వ్యవస్థలన్నింటినీ జగన్ ఏ విధంగా నిర్వీర్యం చేసి తన కోసం అనుకూలంగా వాడుకున్నాడు అనే నిదర్శనానికి ఇదే ప్రధానమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. చూడవచ్చు, మనం మొత్తం కూడా ఎటువంటి కట్టుదిట్టమైన బందోబస్తు చేశారో ఈ రోడ్లకు రానివ్వకుండా. ఇక్కడికి రావాలి అంటే దాదాపు 144 సెక్షన్ కర్ఫ్యూ వాతావరణం తలపించే విధంగా ఈ రహదారి గతంలో ఉండేది. అయితే నిన్న రాత్రి నుంచి సామాన్యులు కూడా ఈ రోడ్లో వచ్చేందుకు కూడా వీలుగా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే చాలామంది పేదల గృహాలు కూడా తీసివేసి అన్నింటినీ కూడా తొలగించి ఈ రోడ్డు నిర్మాణం చేశారు. మనం చూడవచ్చు, ఏదైతే జగన్ ఇంటికి చుట్టూరా కూడా ఒక ఏదైతే రాజకోట రహస్యం అంటారు, ఆ విధంగా రాజకోటకి గోళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇనప ఫెన్సింగ్ చుట్టూతో కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతో కూడా ఈ ఇనప కంచెను కూడా వేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక మనం ఏ రాజులు మహారాజులకి ఇటువంటి సెక్యూరిటీ అనేది ఉండేది గతంలో, ఏది పూర్వకాలంలో. అటువంటిది ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లి ప్యాలెస్ అని చెప్తూ ఉంటారు. కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్ యొక్క వాస్తవ చిత్రాలు మనం ఇప్పుడు ఏబిఎన్లో చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక ఈ రహదారి చూస్తే కనుక ఏదైతే తాడేపల్లి దగ్గర నుంచి రేవేంద్రపురం వరకు దాదాపు 18 కిలోమీటర్లు ఉండేది. కేవలం దానికి ఉపయోగించాల్సిన నిధులు కూడా ఈ రోడ్డుకు ఉపయోగించారు. ఎలా చూస్తారు? రాజుల సొమ్ము రాళ్లపాలని గతంలో అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము మంత్రుల పాలైనట్టుగా ఈ తాడేపల్లి వ్యవస్థ మొత్తం కూడా మున్సిపాలిటీలో సంవత్సరానికి తాడేపల్లి ప్రజలు 20 కోట్ల రూపాయలు శిస్తులు కడుతున్నారు. కన్వర్షన్ ఫీజులు 150 కోట్ల రూపాయలు అఫీషియల్గా వచ్చి దాదాపు సుమారుగా తాడేపల్లి పట్టణంలో ఈ 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు వచ్చి ఆ 300 కోట్ల రూపాయల్లో 3 పైసలు కూడా ఎక్కడ తాడేపల్లిలో ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. వచ్చిన డబ్బులు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేపడానికి కానీ, లేకపోతే ఇక్కడ సుందరీకరణగా రోడ్లు వేసుకుని మొక్కలు పెట్టుకొని ప్రజల సొమ్మును ఈ విధంగా దుర్వినియోగం చేశారు. మరి ఇక్కడ రైతులు ఈ ప్రాంతంలో ఉన్న పొలాల్లోకి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు కలిగించి రైతులను కూడా వెళ్లకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మరి అలాంటి పరిస్థితుల్లో రైతులు మేము భూములు వ్యవసాయం చేసుకోవాలి అన్నప్పుడు కూడా పోలీసుల ఆంక్షలతో ఎన్నోసార్లు పోలీస్ ఆంక్షలతో ఇక్కడ రైతులను కూడా వెళ్లకుండా చేస్తే రైతులు పొలాలు బీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు విముక్తి కలిగినందుకు ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు చెప్పండి, ఇదివరకు సామాన్యులు అసలు ఈ రోడ్లోకి వచ్చే పరిస్థితి ఉండేదా? ఇటు నుంచి రేవేంద్రపాడు కానీ, లేకపోతే ఆ పరిసర తుమ్మపూడి కానీ, లేకపోతే మెల్లింపూడి ఈ గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా ఇదే ప్రధానమైన రహదారి మొత్తం కూడా చుట్టూతా వెళ్ళవలసి వచ్చేది. ఎందుకంటే దాదాపు హైవే మీదుగా కూడా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలా చూస్తారు? ఇది అక్కడ చెక్ పోస్ట్ పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారండి సామాన్య ప్రజానికి. కానీ అసలు చూడటానికే భయపడేలా చేసేవాళ్ళు. రోడ్డు ఇంకా చూడటానికి కూడా ఈ పక్కన మా అపార్ట్మెంట్లో మా చుట్టాలు ఉన్నారండి, దానికి రావాలన్నా కానీ మీ ఇటు నుంచి అలా తీగరండి, ఆ గొంతుల్లోంచి రండి అని చాలా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ అధికారాన్ని ఎట్ట దుర్వినియోగం చేయాలో అటు దుర్వినియోగం చేశారు.
మీరు చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక ఎలా చూస్తారు దీన్ని? ఈ రోడ్డు శంకుస్థాపన చేసింది అక్కడ స్టార్టింగ్ తాడేపల్లి రోడ్ నుంచి రేవేంద్రపాడు వరకు శిలాఫలకం వేసి రామకృష్ణారెడ్డి గారు అక్కడ శిలాఫలకం పెట్టారు. కానీ అక్కడ ఏమీ చేయకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి రావటానికి గురించే ఆ నిధులు మొత్తం వెచ్చించి ఈ రోడ్డుని ఏదో ఇంద్రలోకానికి పోయే రోడ్లాగా తయారు చేశారు. ఈ రోడ్డు తయారు చేయడానికి కాలువ కట్టన ఒడ్డు మీద పాపము దాదాపుగా 200 కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటే వాళ్ళందరినీ రాత్రికి రాత్రి చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా మొత్తం ఇళ్ళు కూల్చేశారు. అది అసలు ఈ రోడ్డుకి అడ్డం కూడా లేదు, కానీ వాటిని కూల్చారు. ఒక వాలంటీరు తరుణశ్రీ అనే అమ్మాయి ఇంటిని పడేయొద్దని బతిమలాడితే ఆమెను నెట్టేసాయి. ఆమె ఇంటిని అర్ధరాత్రి 1 గంటకి కూల్చిన సందర్భం. తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్తారు, వాళ్ళేనా? తరుణశ్రీ గారి రిలేషను వాళ్ళ కజిను ఆ ఇల్లు పడేస్తే ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద కేసు అయినా కూడా ఆ కేసు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సరే, కొత్త గవర్నమెంట్ వారు మా అందరూ దయదలిసి రోడ్డును ఓపెన్ చేశారు. కానీ ఇప్పటికీ ఇంక ఈ రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చాలా స్థలం గవర్నమెంట్లోనే ఆక్యుపై ఉంది. ఈ కట్టిన గ్రీన్ సెక్యూరిటీ కోట మొత్తం ఇంకా గవర్నమెంట్ సోట్లోనే ఉంది. దయచేసి కొత్త గవర్నమెంట్ వారు గమనించి ఈ రోడ్డు మీద సెక్యూరిటీలు లేకపోతే రోడ్డు మీద ఆక్యుపై చేసినవన్నీ తీపించగలరు.